హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో, ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏందంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారికి, ఇల్లు లేని పేదలందరికీ సంబంధించి మనకి ఇక్కడైతే ఇంటి పట్టాలనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే వీటికి సంబంధించి కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా గానీ, మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారండి అనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పట్టణాల్లో నివసించే వాళ్ళకు చాలా మందికి సొంతిల్లు అనేది అయితే ఉండదు. ఇప్పుడు ఈ సొంతింటి కలను అయితే నెరవేర్చేందుకు పట్టణ కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం, ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి శుభవార్త కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి అప్డేటు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ శుభవార్త అయితే చెప్పింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పీఎంఏవై యు 2.0 పథకం ద్వారా అక్కడి వారికి ఇల్లు నిర్మించుకోవడానికి, మనకు కొనుగోలు చేయడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి సంబంధించి ఇక్కడ కొనుగోలు చేయడానికి ఇక్కడ సహాయం అయితే అందించబోతున్నారు. ఈ పథకం 2024 నుండి 2029 వరకు మొత్తం 5 సంవత్సరాల పాటు అమల్లోకి అయితే ఉంటుంది. మరి ఈ పీఎంఏవై యు 2.0 పథకం ఎవరి కోసం వర్తిస్తుంది? ఎవరు అర్హులు? ఆదాయ పరిమితి ఎంత ఉండాలి ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరి కోసం అంటే, దేశంలో ఎక్కడా తమ పేరు మీద లేకుండా పేరు మీద లేదా కుటుంబ సభ్యుల పేరు మీద శాశ్వత ఇల్లు లేని కుటుంబాలకు సంబంధించి ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. అయితే ఈ పథకం ద్వారా ముఖ్యంగా మనకు ఈడబ్ల్యూఎస్, తక్కువ ఆదాయ వర్గము ఎల్ఐజీ, అలాగే మనకు మధ్య తరగతి వర్గం ఎంఐజీ, ఈ వర్గాల్లో అర్హులైనటువంటి వారు మాత్రమే, సో వీరికి మాత్రమే ఈ ఇల్లుకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఆదాయ పరిమితి చూసుకున్నట్లయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వారు, అలాగే తక్కువ ఆదాయ వర్గము, అలాగే మధ్యతరగతి వర్గము. ఇక జియో ట్యాగింగ్ అంటే ఏమిటి? సో, ఎందుకు ముఖ్యం ఈ పథకానికి పారదర్శకంగా అమలు చేయడానికి జియో ట్యాగింగ్ విధానాన్ని కూడా అయితే తీసుకొని వస్తున్నారు. ఈ జియో ట్యాగింగ్ విధానం ద్వారా ఏందంటే మనమైతే నమోదైతే చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లేఔటు, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫౌండేషను, సూపర్ స్ట్రక్చరు, మనకు ఫర్నిషింగు, మౌలిక వసతులు. సో, ఇక్కడ మనకు ఈ పథకానికి సంబంధించి మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. 20 ఏళ్లకు సంబంధించి ఈ కేంద్ర రాష్ట్ర లేదా స్థానిక సంస్థల హౌసింగ్ పథకాల ద్వారా ఎవరు ఇల్లు అనేది ఉండకూడదు. అంటే మీరు స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి ఇల్లు కానివచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎలాంటి మీరు ఇల్లు అనేది పొంది ఉండకూడదు. మీ పేరు పైన ఇల్లు ఉంటే రాదు. 2.0 పథకం ద్వారా ముఖ్యంగా మీరు ఇల్లు కొనుగోలు చేసే వారికి మాత్రం సహాయం అయితే అందించేందుకు ఉద్దేశంతో ప్రారంభించారు. పథకాన్ని అమలు చేసేది కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ పీఎంఏవైయు 2.0 పథకం పట్టణ పేదల మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి సొంతింటి కలను నెరవేర్చేందుకు సహకారం చేసుకునేందుకు గొప్ప అవకాశం అండి. సో, ఈ పథకానికి సంబంధించి మీరు ఆన్‌లైన్‌లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఈ పథకం పేరు వచ్చేసి పీఎంఏవైయు 2.0. ఈ పథకానికి సంబంధించి మీరు సెర్చ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్లి కూడా అప్లై చేసుకోవచ్చండి. మీరు ఇల్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.